నల్గొండ జిల్లాను దిగ్భ్రాంతికి గురి చేసిన 4 హత్యల కేసులో పోలీసులు మిస్టరీని ఛేదించారు. ఒకే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడని ప్రకటించారు. అప్పులు, ఆస్తి తగాదాలు, పగతోని కిరాతక హత్యలు జరిగాయని వెల్లడించారు పోలీసులు. ఈ కేసులో 4గురిని అరెస్ట్ చేశారు. వాస్తవానికి నల్గొండలో జరిగిన 4 హత్యల కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన 4గురిని దారుణంగా చంపిన ఈ ఘటనలో పోలీసులు ఎట్టకేలకు మిస్టరీని ఛేదించారు. ఈ దారుణానికి ఒడిగట్టింది ఒకే వ్యక్తి అని, అతని వెనుక మరికొంతమంది సహకరించారని నల్గొండ ఎస్పీ శరత్ చంద్రప్రభ ప్రకటించారు. ఇది కేవలం అప్పుల గొడవ కాదు, దీని వెనుక ఆస్తి తగాదాలు, పగ, ప్రతీకారాలు కూడా ఉన్నాయన్నారు. ఈ నెల 22న నల్గొండలోని తెలంగాణ కాలనీలో మహమ్మద్ సుల్తాన్, ఆయన భార్య హసీనా, వారి కొడుకు ముజామిల్, కూతురు అఫోరా హత్యకు గురయ్యారు. వారి మృతదేహాలు ఇంట్లోనే కుళ్లిపోయిన స్థితిలో గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళన సృష్టించింది. అసలు ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనే ప్రశ్నలు అందరినీ వెంటాడాయి. పోలీసులకు ఇది ఒక పెద్ద సవాల్గా మారింది. నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ హత్యలకు ప్రధాన నిందితుడు సయ్యద్ అస్లాం. ఇతను హసీనా మేనకోడలు తబస్సుం భర్త, అంటే హసీనాకు వరుసకు అల్లుడు. ఈ కేసులో అస్లాంతో పాటు అతని భార్య తబస్సుం, స్నేహితుడు మహమ్మద్ సోహెల్, బంగారం వ్యాపారి హేమంత్ కుమార్లను అరెస్ట్ చేశారు. ఈ 4గురిని నార్కట్పల్లి వద్ద పట్టుకున్నారు. మెయిన్ అక్యూజ్డ్ A1 ఇతని పేరు సయ్యద్ అస్లం, A2 తబస్సు ఇతని వైఫ్, A3 మొహమ్మద్ సోహెల్ ఇతను అస్లం వాళ్ళ ఫ్రెండ్, A4 హేమంత్ కుమార్ ఇతను బంగారం తీసుకున్న రిసీవర్. అయితే ఈ అస్లం అనేవాడు ఈ హసీనా వాళ్ళ అక్క తహీరా బేగం వాళ్ళ కూతురు వాళ్ళ హస్బెండ్. వాళ్ళ కూతురు పేరు తబస్సుం. సో తబస్సుం వాళ్ళ హస్బెండ్ ఇస్ అస్లం. అయితే వీళ్ళకి పాత గొడవలు ఏంటంటే ఈ హసీనా అనే అమ్మాయి ఈ అస్లంకి 1 year బ్యాక్ 1 లక్ష రూపాయలు అప్పు ఇచ్చిన తర్వాత ఆ అప్పుకి చాలా హైగా ఇంట్రెస్ట్ అడగడం వల్ల అతను ఇప్పుడు దాకా సుమారు 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆమె ఇంకా కూడా నాకు డబ్బులు రావాలని చెప్పేసి అతని బాగా వేధించింది. అదేవిధంగా వీళ్ళు ఈ అస్లం ఇంకా ఈ తబస్సుం వీళ్ళ హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తారు. వీళ్ళకు కూడా ఆర్థికంగా బాగా ఇబ్బంది ఉండడం వల్ల వాళ్ళకు కూడా డబ్బులు చాలా అవసరం ఉండేది. ఇందులో పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఏడాది క్రితం హసీనా అస్లాంకు 1 లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చారు. ఆ డబ్బును తిరిగి ఇవ్వమని అడగడంతో వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. అస్లాం మరొక 1 లక్ష రూపాయలు డిమాండ్ చేయగా హసీనా నిరాకరించింది. అంతేకాదు పాత అప్పు తిరిగి ఇవ్వకుండా కొత్తగా అడగడంపై అవమానకరంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో అస్లాం ఆమెపై పగ పెంచుకున్నాడు. మరోవైపు హసీనాకు ఆమె సోదరి తాహేరా బేగంకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ గొడవల్లో తాహేరా బేగం ఒకసారి జైలు శిక్ష కూడా అనుభవించింది. తాహేరా కుమార్తె అయిన తబస్సుం కూడా హసీనా కుటుంబంపై పగ పెంచుకుంది. ఈ కుటుంబంలోని మొదటి భర్త కుమార్తె బుష్రా ద్వారా వీరు ఆస్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ కుట్రలో భాగంగా అస్లాం గతంలో దొంగతనం చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ నెల 19న కత్తి కొని హత్య చేసే ఉద్దేశ్యంతో నల్గొండకొచ్చాడు. ఇంట్లోకి అనుమతి లభించకపోవడంతో ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించాడు. తెల్లవారుజామున నిద్రలేచిన హసీనాకు ముందుగా కత్తితో పొడిచాడు. భార్య అరుపులు విని బయటకొచ్చిన సుల్తాన్ను, ఆపై ఇనుప చెవుతో అడ్డుకున్న ముజామిల్ను కూడా చంపాడు. ఇంట్లో దాక్కున్న చిన్నారి అఫోరాను కూడా బయటకు లాగి అత్యంత కిరాతకంగా చంపేశాడు. హత్య తర్వాత ఇంట్లో బీరువా పగలగొట్టి 5 తులాల బంగారం, ఆస్తిపత్రాలు, బ్యాంక్ FD బాండ్లు తొలగించాడు. ఇంటి బయట వెయిట్ చేస్తాడు. పొద్దున 5 o'clockకి ఈ హసీనా బయటికి రాగానే డోర్ తీసి వాష్రూమ్, అంటే వీళ్ళ వాకిలిలోనే వాష్రూమ్ ఉంటుంది, ఇంటి లోపల ఉండదు. డోర్ తీసి బయట వాష్రూమ్కి రాగానే అతని దగ్గర ఉన్న కత్తి, మీరు ఆ కత్తి చూడొచ్చు, ఆ కత్తి తీసుకొని ఆమెను ఎమ్మటే మెడకాయ దగ్గర ప్లస్ నెక్ దగ్గర, మెడకాయ అండ్ చెస్ట్ మీద కూడా స్టాబ్ చేయడం జరుగుతుంది. అయితే ఈమె బంగారం అంతా కూడా ఆమె డ్రెస్లో పెట్టుకుంటుందని చెప్పేసి డ్రెస్ ఎత్తుకుతే డ్రెస్లో ఏం దొరకదు.
అయితే మళ్ళీ ఇంటి లోపలికి వెళ్ళే సమయానికి అదే సమయానికి వాళ్ళ ఆయన కూడా బయటికి కరెక్ట్ అదే దానికి అతను వాళ్ళ ఆయన కూడా బయటికి వస్తాడు. సుల్తాన్ వచ్చి ఇతని కర్రతో ఏదో ఒకటి బెదిరించి ప్రయత్నిస్తాడు. కానీ అది కాక అతని మీద కూడా అతని మూసి అతన్ని కూడా సుమారు ఒక 4-5 సార్లు గొంతు మీద స్టాబ్ పొడవడం జరుగుతుంది. ఈ గొడవ అంతా వినేటప్పుడు ఆ పిల్లగాడు ముజమ్మిల్ లేచి ఇంకా నిద్రలోనే బయటకు వచ్చే లోపల అతను చూసి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చంపేసిరని చెప్పేసి అతని దగ్గర ఉన్న ఒక రాడ్ లాంటిది తీసుకొని వచ్చి అయ్యేటప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఘర్షణ నడుస్తుంది. ఆ ఘర్షణలో అస్లంకి చెయ్యి దగ్గర ఒక కట్ అవుతుంది, మళ్ళీ కాళ్ళ దగ్గర కూడా కొంతవరకు కట్ అవుతుంది. కానీ ఆయన ముజమ్మిల్ ఇంకా చిన్నపిల్లోడు కాబట్టి అతన్ని ఓవర్ పవర్ చేసి ముజమ్మిల్ని గొంతు కోసి అతన్ని కూడా మెడకాయ దగ్గర స్టాబ్ చేయడం జరుగుతుంది. ఇదంతా అవ్వడం కూడా పాప అపూర ఆమె ఇంట్లో నుంచి చూసింది. ఇప్పుడు నేను ఈ అమ్మాయిని వదిలేస్తే మళ్ళీ ఈ అమ్మాయి సాక్ష్యం చెప్తే నేను ఇస్తా అని చెప్పేసి ఇతను మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి బెడ్ కింద దాచుకుంటే నిర్దాక్షిణంగా అమ్మాయిని బెడ్ కింద నుంచి లాగి మళ్ళీ ఆ అమ్మాయి గొంతు కోసి ఆ అమ్మాయిని కూడా చంపడం జరిగింది. ఈ కేసు సమాజంలో పెరుగుతున్న నేర ప్రవృత్తికి అద్దం పడుతోంది. కేవలం ఆర్థిక సమస్యలు, కుటుంబ తగాదాలు మనుషులను ఎంత దారుణంగా మారుస్తున్నాయో ఈ ఘటన నిరూపిస్తుంది. అస్లాం హత్య చేయడానికి ముందు సామాజిక మాధ్యమాల్లో హత్యలు ఎలా చేయాలి, మృతదేహాలు ఎన్ని రోజులకు కుళ్ళిపోతాయని వెతకడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది నేటి యువత నేర ప్రణాళికకు ఇంటర్నెట్ను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూపిస్తుంది. ప్రజలు తమ ఆస్తి వ్యవహారాల్లో, వ్యక్తిగత సంబంధాల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తుంది. ఈ కేసులో ఇప్పటికే 4 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి దొంగిలించిన కారు, 3 లక్షల నగదు, హత్యకు ఉపయోగించిన కత్తి, 5 తులాల బంగారు ముద్ద, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.